షీఈ్ ఆల్ రైట్. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. అక్క నువ్వు ఆర్ట్లేజ్కి వెళ్ళిరా, అక్కడ మన బంగ్లా ఉందిగా, ఏర్పాట్లన్నీ చేయమని ఫోన్ చేస్తాను. బెటర్, వాతావరణం మారితే మరీ మంచిది. వెళ్ళొస్తా శేఖర్ బాబు. థ్యాంక్ యూ డాక్టర్. అక్క ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎలా శేఖర్, మధు కూడా ఊళ్ళో లేడు. కాలేజీ పనులన్నీ కాలేజీ నీ ఆరోగ్యం కంటే ఎక్కువ ఆ గొడవలన్నీ నేను చూస్తాను, కానీ నువ్వు వెళ్ళిరా. ఇంటి పనులన్నీ కూడా నువ్వే చూసుకుంటావా? మీ ఆవిడంటూ ఎవరైనా ఏర్పడి ఉంటే నేను నిశ్చింతగా వెళ్ళేదాన్ని. ఆ మాట అంటే నువ్వేమో. ముందు నీ ఆరోగ్యం బాగుపడినాక తర్వాత పెళ్లి సంగతి చూసుకోవచ్చు. ఇదిగో నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాను. రైట్. లెక్కల మేస్తారింటో పనిచేస్తూ ఇవేం లెక్కలరా? 5 5 125 అని మీ అయ్యగారు చెప్పారా? 5 5 అయితే 10 అవ్వాలి, లేకపోతే 25 అవ్వాలి. అంతేకాని 125 మాత్రం సస్తే కాదు. అది నీకు అనవసరం. ముందు విద్యను పిలువు. నౌకర్ సన్నాసి. ఎవరా నువ్వు? మొద్దు రాస్కెల్. ముద్దు మేస్టర్. మొద్దు రాస్కెల్. ఎవరో రోడ్ సైడ్ రోమియో విద్య అని మురిగాడు. ఈసారి వాడు మళ్ళీ ఫోన్ చేస్తే మొహం వచ్చి కివాటు పెట్టు. హలో, ఎవరు? విజయరావా? సారీ కిషోర్, నాన్న ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు. డబ్బు అరిగేదాకా రాడు. కాలు సారి పడ్డాడా బాత్రూమ్ లో? హాస్పిటల్లో చేరాడా? కన్నయ్య ఇక్కడే ఉన్నాడు. కిషోర్, ఏమిటి ఆ మాటలు? టైం అయిపోతుంది. ఈ పాటికి సగం స్నానం అయిపోయి ఉంటుంది. సినిమాకి పోదామా? ఓ చాలా మంచిది. ఎనిమా ఇవ్వచ్చు. అదేమిటి నా ఫోన్ లో ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నావు? జనాన్ని తప్పక. విజయ్, నీ తలకాయ తాటికాయ. కన్నయ్య అంటుంటే పక్కన అన్నయ్య ఉన్నాడని అర్థం చేసుకోవద్దు. అది సరే గాని సాయంత్రం ఎక్కడ కలుద్దాం? గంగలో కలుద్దాం. ఇడియట్, చెప్పే పళ్ళు రాళ్ళు కొడతాం. ఎవరనుకున్నావు? పరబ్రహ్మ కూతుర్ని, పంజాబ్ ఎప్పిన పులిని. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవడమ్మా ఫోన్? అయ్యో, ఆవేశంలో అడగడం మర్చిపోయాను. ఈసారి ఫోన్ చేస్తే అడుగుతాను. 30 పిల్లలు ఎదిగి ఇంట్లో ఉంటే చాలు, కుక్కల్లా వెంట పడతారు. హలో 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 అన్నది మనసు, చలో అన్నది సొగసు, సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. హలో అన్నది మనసు, చలో అన్నది సొగసు, సరే అన్నది సై అన్నది హుషారైన వయసు. హలో మనసు, చలో అన్నది సొగసు, సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. బిక్కిరి చేస్తానంది, పొంపులు తిరిగే పొంకం, చక్కిలి గింతలు పెడతానంది, పెంకితనాల పింకం. ఉక్కిరి బిక్కిరి చేస్తానంది, పొంపులు తిరిగే పొంకం, చక్కిలి గింతలు పెడతానంది, పెంకితనాల పింకం. ఓర్వని లోకం పద్యాలేస్తే తెంతమన్నది ఆవేశం. హలో అన్నది మనసు, చలో అన్నది సొగసు,
సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. జీవితమంతా సెలవు, లవ్ లవ్ ప్రేమించడమే చదువు. ఓయ్ జీవితమంతా సెలవు, లవ్ లవ్ ప్రేమించడమే చదువు. ఓయ్ చిలిపి చూపులో భావం, చదవక వచ్చే పాఠం. ఓయ్ జీవితని కోరిక పరీక్ష పెడితే జై హింద్ అన్నది ఆనందం. హాయ్ 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 హలో అన్నది మనసు, హలో అన్నది సొగసు. సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. లా 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 లా. లా 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 లా. ఆహా ఆహా ఓహో ఆహా ఆహా. ఏందయ్యో ఈ యాసాలు నా దగ్గర కాదు. డబ్బు కాడ నేను మా చెడ్డ మనిషిని. నాది నా మొహన్ బారే. అదే సుబ్బులు అట్ట అంటావు. పోయిన నెల కింద నెల వచ్చానా, కింద నెలలో పోయిన నెల వచ్చానా, అంత ముందు నెల అంత ముందు నెల మరి ఈ నెల? పోయిన నెల వచ్చాను. ఏంటి అని లెక్క మా చెడ్డ గొడవగా ఉంది. ఇక నేను చెప్పు డబ్బులు పడాయి. చేద్రయ్యో ఇంకా అతలో బాగుంది. చేద్రయ్యా ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నోరు తిరగట్లేదు చేద్రయ్యా. నోరు తిరగడం లేదా? అయితే నువ్వు తిరుగు. సుబ్బులు నీకు కావాల్సిన డబ్బులేగా, తీసుకో. Get out. నీ కాడ డబ్బులు ఎత్తుకోను. లుచ్చుకోవా? సిగ్గో. అర్థమైంది. నా క్యారే సుబ్బులు, మన మ్యారేజ్ ఎప్పుడు? ఏంటయ్యో మంచి చూస్తారు. చూస్తే చూడండి, నాకేమైనా భయమా? మీ అయ్యగారితో చెప్పారంటే మనం ఎవరు అనుకున్నావు? కారు డ్రైవర్. అయ్యగారి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. రోడ్డు మీద నడిచే జనం ప్రాణాలు నా కాళ్ళల్లో ఉన్నాయి. మరి నీ ప్రాణాలు? నా ప్రాణాలు 3 అక్షరాల్లో ఉన్నాయి. సు బు లు. ఓ సబ్బు ఏటా సంబడం. మా అబ్బా సంగతి నీకేం తెలుసు? రావణాసురుడు. ఓహో రాక్షసుడా? అయితే రోడ్డు మీదకి రమ్మను. మనం 60 మైళ్ళ స్పీడ్ లో వస్తాం. ఒక్కటే డాష్. మీ నాన్న ప్రాణాలు క్లోజ్. మా అబ్బా ప్రాణాలు ఆడి దగ్గరలో. మరి ఎక్కడున్నాయి? మా అమ్మ గుప్పెట్లో ఉన్నాయి. సార్ మీ చెల్లెల్ని ఇవాళ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అన్నయ్య అన్నయ్య బాబు కూడా నాలాగే వీటి మీద పుట్టుమచ్చిందన్నయ్య. ఏమిటన్నయ్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాం. కళ్యాణి, కళ్యాణి, మనం ఊరు వెళ్ళేటప్పుడు గరుడాద్రి వెళ్ళి రంగనాథ స్వామి దర్శనం చేసుకుని మరీ వెళ్దాం. సరే అన్నయ్య. కళ్యాణి, బాబుని ఇలా ఇవ్వమ్మా. కళ్యాణి, ఇక పోదాం పద. అన్నయ్య కళ్యాణి పద పద. కళ్యాణి, అన్నయ్య అన్నయ్య బిడ్డ, నా బిడ్డ అన్నయ్య. వాడు నీ బిడ్డ కాదు కళ్యాణి, నీ గొంతు కట్టిన గుదిబండి. నిరపరాధివైన నిన్ను పచ్చిగా నిరూపించే ప్రత్యక్ష సాక్ష్యం. పదమ్మా పద. బిడ్డ అన్నయ్య అన్నయ్య నా మాట విన. పదమ్మా. పాపిని నేను. ఏ పాపం ఎరుగని ఈ పసి పాపగా ఇంత కఠిన శిక్ష వద్దన్నయ్య, వద్దు. నీ చేతులతో ఇంతటి ఘోరం చెయ్యద్దన్నయ్య. భగవంతుడు అంటూ ఉంటే మమ్మల్ని క్షమిస్తాడన్నయ్య. అవునమ్మా, భగవంతుడు క్షమిస్తాడు. కానీ ఆ భగవంతుడు సృష్టించిన ఈ లోకం మాత్రం మిమ్మల్ని క్షమించు. నువ్వు అన్యాయానికి బలైపోయిన ఒక అమ్మాయికురాలని ఎంత ఎలుగెత్తి చాకినా ఈ లోకులు కళంకిని కళంకిని అని పొడిచి పొడి చంపుతారమ్మా. మనం పరువుగా బతకాలంటే నువ్వు ఈ కడుపు కోత భరించక తప్పదు. రామ్మా. నేను రానన్నయ్య. తల్లిని పిల్లని వేరు చేసే రాక్షస హృదయం నీకెక్కడి నుంచి వచ్చిందన్నయ్య? ఈ విశాల ప్రపంచంలో నేను నా బిడ్డ ఆనందంగా జీవిస్తాం. ఎక్కడైనా అనాథలుగా అడుక్కు తిని బ్రతుకుతాం. బ్రతకలేవు చెల్లి. లోపాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే కరుణాహీనమైన ఈ లోకంలో నీకు నిలువ నీడ కూడా ఉండదు. రామ్మా. అన్నయ్య,
బిడ్డన్నయ్యా, కళ్యాణి. నా బిడ్డని. బాబు! 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 నా బాబు ఎక్కడ? నా బాబు ఎక్కడ? బాబు! 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 అన్నయ్య, నా బాబు కనపట్టలేదన్నయ్య, నా బాబు కనపట్టలేదు. ఎంత పని చేసావన్నయ్యా? నీ బాబుకి ఏం పర్వాలేదమ్మా, దైవ సన్నిధిలో వదిలేసి పదమ్మా, పద. భగవంతుడా, నా బాబుని దిక్కులేని వాడిని చెయ్యకు. నా బాబుకు నువ్వే దిక్కు, నా బాబుకు నువ్వే దిక్కు. బాబు! వచ్చాడయ్యా ఆపదోధారకుడు. ఆ రంగనాథ స్వామి నా కోసమే ఈ బిడ్డనిచ్చాడు. అంటే అంటే అక్కగారు నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు బలవంత పెడుతున్నారో తెలుసా? ఒక కాయ కాస్తే తను బుధానే సూటకొచ్చు కదా అని. అంత ఇబ్బంది లేకుండా భగవంతుడు ఆమె కోరికనిలా తీర్చాడు. ఈ రెడీమేడ్ బిడ్డను ప్రసాదించాడు. మధు, లేకపోతే ఆర్సల్ హిల్స్ కు విశ్రాంతికి ఏమిటి, దోహలో రంగనాథ స్వామి దర్శనం ఏమిటి, ఈ బిడ్డ దొరకడం ఏమిటి? అంతా వట్టి పాపులర్లా లేదు. అంత మాత్రాన వీడు నీ బిడ్డ అవుతాడా? వైనా షూర్, దేవుడిచ్చిన బిడ్డ. ఎవళ్ళ బిడ్డ అయితే కొన్ని నా బిడ్డ అనుకో. అయినా రాను రాను ఈ ఆడవాళ్లకు మాతృత్వం మమకారం పూర్తిగా లేకుండా పోయింది. అందరినీ అలా అంటే అలా, ఏదో కొందరు. ఆ కొందరైనా కొంతమంది పుణ్యాత్ముల ధర్మమా అని తల్లులమని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నవాళ్లే. అంతేకాని ఏ తల్లి కూడా తన కన్న బిడ్డను దూరం చేసుకోదు. అరే, వీడేదో కుట్టి పని చేశాడే. దీన్నే పెద్దలు పండిత అభిషేకం అంటారు. పసిపాపలకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకే ఇటువంటి మర్యాద జరుగుతుంది. ఓహో, అయితే దొరికింది నీకును ప్రేమ నా మీదనా? అక్క, ఇంతకీ వీడి పేరేమిటి? ఆ పుణ్యవాచన అయిందిగా, ఇక నామకరణం. ఓ అలాగే, వీడు దీనుడు అనాథుడు కనుక దీనానాథ్ అంటే చాలా బాగుంటుంది అన్నయ్య. ఏం బాగాలేదురా. వీడు దీనుడు ఏమిటి, అనాథుడు ఏమిటి? అక్కగారికి దొరికిన తర్వాత మహారాజు. ఇంకే రాజా అంటే సరిపోలా. ఓ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. రే రాజా, నువ్వేం రాజురా? ఇస్పేట్ రాజువా అరక రాజువా? చెప్పమ్మా, చెప్పు. పసిబిడ్డని అలా ఎగరేయకూడదు. మా నాన్న, అదే మీ ఫాదర్ ఇన్ లా, డబ్బంతా నీకు తగలేస్తున్నానని ధనాగారాన్ని కాపలా పెట్టి చెల్లు వేయించాను. కాపలాదారులకు కొంత లంచం ఇచ్చి పైకం తీసుకొచ్చాను అన్నా. ఎక్కడ పెట్టాను ఇది? జిల్లాలోన మైసూర్ పాక్ పందిరిలో నీకు నిఖా చేసానే, రాణి డైమండ్ రాణి, నువ్వు నా చికెన్ బిర్యానీ. రాణి డైమండ్ రాణి, నువ్వు నా చికెన్ బిర్యానీ. రాజా ఇస్పెట్ రాజా, నువ్వు నా ఇత్తడి మరకూజా. రాజా ఇస్పెట్ రాజా. చక్కెర కేళి అనార్కలి, మా బాబున్నాడే పెద్ద పులి. చక్కెర కేళి అనార్కలి, మా బాబున్నాడే పెద్ద పులి. మారో గోలి అన్నాడ మన మొహబతు ఖాళీ ఎలా తెలి. భయపడతావే డాన్సులి, మీ బాబైతే నేను పెద్ద పులి. భయపడతావే డాన్సులి, మీ బాబైతే నేను పెద్ద పులి. చేస్తాం దానిని చెవుల పిల్లి, మన సాధిస్తామోయ్ ఫ్యామిలీ. లవ్ పరీక్షలో సున్నారాని. సలీం, డోంట్ బి సారీ. సినీ జగత్తుకే లభిస్తుంది చక్కని స్టోరీ. స్టోరీ స్టోరీ స్టోరీ. నిన్ను ప్లాస్టిక్ గాజు చేసి వేసుకోన, చేసు పౌడరుగా చేసి పూసుకోన, కూలింగ్ గ్లాసల్లే కళ్ళకి పెట్టుకోన, నైలన్ చీరల్లే ఉదకేసి కట్టుకోన. ఓ
మనల్ని బ్రతకనీయది సొసైటీ. జానేదో మనం చచ్చాక ఇస్తుందిలే పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. బాబు గుండె దడ వస్తుంది కట్టి పెట్టు, గుండె దడ వస్తుంది కట్టి పెట్టు. చార్మినార్ సిగరెట్టు రాని ఒక ప్యాకెట్, చార్మినార్ సిగరెట్టు రాని ఒక ప్యాకెట్, లేదంటే మన లవ్ కట్టు. ఎందుకిటు మార్చావు నీ రూటు, ఎందుకిటు మార్చావు నీ రూటు. నా ప్రేమ ఇన్న పెట్టె నీ చేతిలో నా పెట్టె, నా ప్రేమ ఇన్న పెట్టె నీ చేతిలో నా పెట్టె. ఏమవునో ఇక మీద సేటు. రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ. రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ. రాజా ఇస్పెట్టాగా నువ్వు నా ఇత్తడి మర. పూజ రాలేదా? పూజ రాలేదా? పూజ రాలేదా?